detail lingered inside. Oh, a holy crime. But how can I hide you without an alibi? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో మీ ముందుకు వచ్చేసాను. నాలాగే మీది కూడా షార్ట్ హెయిరా? నో ప్రాబ్లం అండి. ఈ షార్ట్ హెయిర్స్లో కూడా మనం చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేవి చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను లైవ్ చేసినప్పుడు లావణ్య గారు నాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసి చూపించమన్నారు. ఆవిడ కోసం నేను ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇలానే జుట్టు అనేది నేను లీవ్ చేసుకుంటూ ఉంటాను. కానీ కొన్ని పట్టు శారీస్ చూడీదార్స్ వేసుకున్నప్పుడు మనం ఇంకా డిఫరెంట్గా కనిపించాలంటే మన హెయిర్ స్టైల్ని డిఫరెంట్గా వేసుకోవాలి. అలాంటిది నేను ఎలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటాను అన్నది మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఇంకా నేను లాస్ట్ టైం మేకప్ వీడియో వేసుకున్నాను కదా, దానిలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకున్నానా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు. దానికోసం నేను ఇలాంటి రబ్బర్ బ్యాండ్ అనేది యూస్ చేశాను. ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా హెవీగా కనిపిస్తుంది. ఆ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇది నేను చెన్నైలో తీసుకున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. నేను ఫస్ట్ పార్ట్లోని ఈ వీడియో చెప్తున్నాను, ఇది ఎలా పెట్టుకోవాలా అన్నది చూపిస్తున్నాను. నెక్స్ట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేది చూపించబోతున్నాను. నేను ఫస్ట్ మేకప్ వీడియోలోని వేసుకున్నాను కదా డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనేది, అది మీకు ఫస్ట్ చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఇలా జుట్టు అనేది కోమ్ చేసుకొని ఇక్కడ నేను క్లచ్ పెట్టుకుంటున్నాను. ఈ క్లచ్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. అంతే అండి, హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే నా డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనేది అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మనం నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం.